హల్లెలూయా. వాక్యంలోకి వెళ్దాం. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 5వ వచనం నుంచి చూసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. దేవ, వాక్యం ద్వారా మీరు మాట్లాడమని యేసుక్రీస్తు నామమున అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. ఈరోజు వాక్యం చాలా ఇంపార్టెంట్ వాక్యం అన్నట్టు. ఇది కొంచెం జ్ఞానంతో కూడుకున్నది, జ్ఞానం ఉంది ఇందులో. కాబట్టి మనం మంచిగా శ్రద్ధగా విందాం, దేవుని జ్ఞానంని తెలుసుకుందాం. హల్లెలూయా. ప్రతి వారం మనం ఈ సన్నిధికి, దేవుని సన్నిధికి ఎందుకు వస్తామంటే దేవుడు మనల్ని ప్రేమిస్తుండు. దేవుడు ప్రేమస్వరూపి. మనకు తెలిసి వాక్యం ఏం చెప్తుందంటే దేవుడు ప్రేమస్వరూపి, దేవుడు మనల్ని ప్రేమిస్తుండని. మనం ఇక్కడికి ఎందుకు వస్తున్నామంటే, ఆయన సన్నిధికి ఎందుకు వస్తున్నామంటే ఆయన ప్రేమ మాటలు వినడానికి వస్తున్నాం. ఏం వినడానికి వస్తున్నాం? ప్రేమ మాటలు వినడానికి వస్తున్నాం. ఒకప్పుడు ప్రేమికులు ప్రేమించుకునేటప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారంటే లెటర్స్ రాసుకునేది. వాళ్ళు దూరం ఉన్నప్పుడు ఏం చేసేది అంటే లెటర్స్ రాసుకునేది. అంటే ప్రేమలేఖలు అంటారు. ప్రేమలేఖలు అన్నప్పుడు ఇప్పుడు మనకు ప్రతి వారం, ప్రతి ఆదివారం మనకు ఒక ప్రేమలేఖ దేవుడు పంపిస్తూ ఉండు. ఏం పంపిస్తుండు? ప్రేమ లేఖ దేవుడు పంపిస్తుండు. ప్రేమలేఖ ఎట్లా స్టార్ట్ అవుతుంది? ప్రియతమా, నీవు కుశలమా, ఇంకా ఈ వారం అంతా మంచిగా తిను, ఈ వారం మంచిగా నీళ్ళు తాగు, ఎండలు ఎక్కువ ఉన్నాయి, చాయ్ ఎక్కువ తాగకు, మజ్జిగ తీసుకో, వాటర్ మెలన్ తిను, ఇది తిను, నీ ఫేస్కి సన్ స్క్రీన్ పెట్టుకో, ఎండలు ఎక్కువ తిరగకు, నల్లగా ఉన్నావు, ఇప్పటికే ఇంకా నల్లగా అయిపోతావు అని చెప్పి ఇంకా మంచి చెప్తా ఉంటారా లేదా ప్రేమికులు? హల్లెలూయా. చెప్తారా లేదా? అరే, ఎవరు కొందరు సౌండ్ చేస్తలేరు. మీరు ప్రేమించలేదు ఎప్పుడు? ప్రేమ మీకు హృదయాలు లేవా? మొండివాడి పేరు రాయిలాగా అయిపోయింది అయింది మీదే. హల్లెలూయా. ప్రేమికులు ప్రేమిస్తారు. మనం పిల్లల్ని ప్రేమించినట్టు పిల్లలకి చెప్తాం. అది కూడా ప్రేమనే. ప్రేమ అంటే అబ్బాయి అమ్మాయి అయినా కాదు. ప్రేమించినప్పుడు మనం చెప్పుకుంటూ ఉంటాం. అట్లనే దేవుడు కూడా మనకి ప్రతి ఆదివారం ఏం చేస్తూ ఉంటాడు అంటే ఇగో ప్రేమలేఖ పంపిస్తూ ఉంటాడు మనకి. హల్లెలూయా. అట్లయితే ఈరోజు కూడా మీకు దేవుడు ఒక ప్రేమలేఖ పంపించిండు. ఏం పంపించిండు? దేవుడు మనల్ని ప్రేమలో ఉండమంటాడు. మనం వచ్చి ఏం చేస్తామంటే ప్రతి ఆదివారం వస్తాము, వచ్చి కూర్చుంటాము, మనయన్నీ దేవునికి చెప్పుకుంటాము, వెళ్ళిపోతాం. దేవుని మాటలు కూడా వినాలి కదా. ప్రేమికులు ఏం చేస్తారు? ఒకరే చెప్తారా? వన్ సైడ్ నుంచే ఉంటుందా? ఇద్దరు చెప్పుకుంటారు. నేను ఈరోజు ఇది చేసిన, నేను పప్పులో ఉప్పు వేసిన అంటే అవునా, పప్పులో ఉప్పేయడం అంత పెద్ద విషయం కాదు. ఆమె పప్పులో ఉప్పు, అవునా నువ్వు ఎంత మంచి పని చేసినావు పప్పులో అంటే చిన్న విషయాలు కూడా ఎగ్జైట్ అయిపోతూ ఉంటారు ప్రేమికులు. దేవుడు కూడా నీ చిన్న విషయాల్ని కూడా దేవుడు పట్టించుకుంటాడు. మన చుట్టూ ఈ హెయిర్ స్ట్రాండ్స్, ఈ వెంట్రుకలు ఎన్నున్నాయో దేవునికి తెలుసు. హల్లెలూయా. నా హెయిర్ ఎంత ఉందో తెలుసా? నాకు ఎవరికి తెలియదు, మనుషులకు తెలియదు. మీ హెయిర్ ఎంత ఉందో ఎవరికి తెలియదు. ఎవరన్నా గుండు చేసుకుంటే తెప్పొచ్చు వాళ్ళ హెయిర్ ఎంత ఉందో, కానీ నార్మల్గా అయితే తెలియదు. కానీ దేవునికి ప్రతి ఒక్కటి తెలుసు అంట. నీ ప్రతి ప్రార్థన వింటుండంట, నీ ప్రతి కన్నీరు ఆయన చూస్తుండంట. కాబట్టి ఆయన నిన్ను ప్రేమిస్తుండు, నీ ప్రతి ఒక్కటి ఆయన గమనిస్తుండు, ప్రతి ఒక్కటి ఆయన దాచిపెట్టుకుంటుండు. కానీ నువ్వు వచ్చి దేవునికి చెప్పి ఆయన మాటల్ని వినకుండా వెళ్ళిపోయినామంటే అది ప్రేమ కాదు. ఈరోజు ప్రేమలేఖ చదువుతా నేను. దేవుడు నాకు మీకు చెప్పమని చెప్పి ఒక ప్రేమలేఖ రాసిచ్చిండు నాకు. హల్లెలూయా. ఆ ప్రేమలేఖ వినడానికి రెడీగా ఉన్నారా లేదా? మనము వీడికి ఎందుకు వచ్చినామంటే ఆయన మాటలు వినడానికి వచ్చినాం. ఎందుకు వచ్చినాం? ఆయన మాటలు. యోహాను సువార్తలు ఉంటుంది, ఆ వచనం ఒకసారి 6వ అధ్యాయంలో ఉంటుంది. ఏమని ఉంటుంది అంటే దేవుడు చెప్తాడు, నా మాటలు జీవం గలవై ఉన్నాయంట. ఏమై ఉన్నాయంట? ఆత్మయే జీవింపజేసిన, శరీరం కేవలం నిష్ప్రయోజనము. నేను మీతో చెప్పి ఉన్న మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి. హల్లెలూయా. దేవుని మాటలు ఇక్కడికి వచ్చి మీరు ఏం చేస్తారంటే జీవం పొందుకుంటారంట. ఏం పొందుకుంటారు? జీవం పొందుకుంటారంట. మనము 1.5 గంటల సేపు జబర్దస్త్ ఇట్లాంటి షోస్ చూస్తారు కదా, ఆ మాటలు వింటారు కదా, లేకపోతే 3 గంటలు సినిమా చూస్తారు కదా, అవి జస్ట్ ఎంటర్టైన్మెంట్ ఇస్తుంది. అంటే ఆ మూమెంట్లో కొంచెం వరకు ఓకే మంచి అనిపిస్తుంది అంతే. ఆ సీరియల్ చూస్తారు, ఏడుస్తారు అంతే. ఆ మూమెంట్ వరకే ఉంటుంది, తర్వాత ఏముండదు, జీవం ఉండదు. అందులో ఒక ప్లాస్టిక్ ఫ్లవర్లో జీవం ఉంటుందా? దానికి అవే రెక్కలు, అవే కలర్స్ అనేసి జీవం ఉంటుంది. అందులో వాసన ఇస్తుంది. అది ప్లాస్టిక్ ఫ్లవర్ ప్లాస్టికే, అందులో జీవం ఉండదు. నువ్వు కూడా లోకంకి వెళ్ళి లోకం మాటలు వింటున్నావు, లోకం సినిమాలు చూస్తున్నావు, లోకం సీరియల్ చూస్తున్నావు, ఏడుస్తున్నావు, అన్నీ చేస్తున్నావు. ఆ ఉన్నంతసేపే మంచిగా ఉంటుంది. తర్వాత బయటకు వచ్చినావా మళ్ళీ అవే శ్రమలు, అదే నిర్జీవం, అవే మృతమైన థింగ్స్ ఉంటాయి మన దగ్గర. కానీ దేవుడి మాటలు వింటేనంట మీకు జీవం కలుగుతుందంట. ఏం కలుగుతుందంట? జీవం కలుగుతుందంట. కాబట్టి నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చినావు అంటే ఎంటర్టైన్ కావడానికి రాలే, కానీ జీవింపబడుటకు వచ్చినావంట. హల్లెలూయా. హల్లెలూయా. మీకు ఈ వాక్యం వింటుంటే, ఆ దేవుని మాటలు వింటుంటే జీవము మీకు వస్తూ ఉన్నది. హల్లెలూయా. మీ శరీరంలోకి, మీ ఆత్మలోకి, మీ మనసులోకి దేవుని జీవం వస్తూ ఉన్నది. హల్లెలూయా. ఇక్కడున్న వాళ్ళందరికీ దేవుని జీవం వచ్చును గాక.
అలా మనం వాక్యంలోకి వెళ్దాం. వాక్యంలోకి వెళ్ళే ముందు మనం ఈరోజు నేను ఈ ఆత్మ ఈ శరీరం నిష్ప్రయోజనము నేను చెప్తున్న మాటలు ఆత్మయు జీవంనై ఉన్నవి అని ఉన్నది కదా. అసలు స్టార్టింగ్ మనం ఎట్లా తయారైనామో స్టార్టింగ్ నుంచి వద్దాం ఈరోజు వాక్యము. ఆది కాండంలో దేవుడు ఏం చేసిండంటే, దేవుడు యాక్చువల్గా మనకు తెలుసు ఏంటంటే, ఆయన తయారు చేసేటప్పుడు ఆది కాండంలో మనం చూస్తే దేవుడు అన్ని అప్పటికి సృష్టి అంతా చేసిండు, చెట్లు చీమలు అన్నీ చేసినాక ఒక 6వ రోజు ఏమనుకున్నంటే, మన స్వరూపమందు. హల్లెలూయా. దేవుడు ఏమన్నాడంట? నా స్వరూపం అన్నాడా, మన స్వరూపం అన్నాడా? నా అన్నాడా, మన అన్నాడా? మన అంటే ఒకడా ఎక్కువ మందా? ఎక్కువ అని, ప్లూరల్ అని. అంటే దేవుడు మనం ఇది కొందరికి వినడానికి కొందరికి ఇది అంటే వింతగానే ఉండొచ్చు, కానీ ఇదే సత్యము. ఏంటంటే దేవుడు ఒకడే. దేవుడు ఒకడే. కానీ దేవుడు ఒకడై ఉన్నా కానీ దేవుడి క్యారెక్టర్స్లో చూస్తే ముగ్గురు కనపడతా ఉంటారు. ఎవరు? తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. మనం దాన్ని తప్పనలేము. అరే దేవుడు ఒకడే అంటున్నాడు, మళ్ళీ ముగ్గురు ఎట్లా చెప్తున్నావు బ్రదర్ అంటే అది మీకు అర్థం కాకపోవచ్చు ఇప్పుడు, కానీ అది సత్యం, అదే నిజం. దేవుడు ఒకడే కానీ 3 క్యారెక్టర్స్ ఉన్నాయి: తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. అట్లయితే ఈ తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలు అనుకురంట మన స్వరూపమందు. ఎవరి స్వరూపమందు? మన స్వరూపమందు. అంటే మనం ఎట్లయితే ముగ్గురం ఉన్నామో, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ, మనం ఎట్లయితే ముగ్గురం ఉన్నామో మనం కూడా మనిషిని అట్లనే తయారు చేద్దాము, మన స్వరూపమందు తయారు చేద్దాము అని చెప్పి అనుకున్నంట. అప్పుడు దేవుడు ఏం చేసిండంటే, ఒకసారి శ్రీనివాస్ ఇట్రారా, మట్టిని తీసిండంట. ఏం చేసిండు మనకు అందరికి తెలుసు. ఏం చేసిండు దేవుడు? ఆది కాండం 2వ అధ్యాయంలో ఉంటుంది. మట్టిని తీసిండు, చేసి ఇట్లా 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 ఇట్లా. ఇప్పుడు నన్ను ఒకవేళ 3 ముక్కలు అంటే నన్ను ఒకవేళ మనిషి అనేటోడు ఎట్లుంటాడంటే చూపెడతా. దేవుడు ఫస్ట్ ఏం చేసిండు అంటే మట్టిని తీసి ఇగో ఇట్లా తయారు చేసిండు. ఈ ముక్కుని, ఈ కళ్ళని, జుట్టుని అంతా తయారు చేసిండు, మొత్తం తయారు చేసిండు. ఇప్పుడు మనిషి ఏంది? బొమ్మ. ఇది మట్టి బొమ్మ. ఈడెవడు? ఎవరీడు? మట్టి బొమ్మ. కళ్ళు మూసుకో, జీవం లేదు. ఇది ఎవరు? చెప్పండి, ఎవరు? మీరు మట్టి బొమ్మలా వీడా? ఇది ఎవరు? మట్టి బొమ్మ. అట్లయితే దేవుడు ఏం చేసినట్ట, దేవుడు యెహోవా నేల మంటితో నరుని నిర్మించి నేలతో నిర్మించినట్ట వాని నాసికారంధ్రంలో జీవవాయు ఉదగా నరుడు జీవాత్మ ఆయను. అట్లయితే వీ నాసికారంధ్రంలో అంటే ఏంది? ముక్కు. ఈ ముక్కులో ఏం చేసినట్టే ఉఫ్ అని ఉదిండంట. హల్లెలూయా. ఏముదిండంట? ఆయన ఊపిరి ఏదైతుందో, దేవుని ఊపిరి ఏదైతుందో అది ఉఫ్ అని ఉదిన్నాడు. ఒక రజనీకాంత్రా భూదర్శన గుర్రా. అలా అయితే ఉఫ్ ఈడుండు. ఎప్పుడైతే నేను దేవుడు ఏం చేసినంటే ఉఫ్ అని ఊదంగానే ఇప్పుడు వరకు బొమ్మనే, ఇది ఒకటే, ఎవరి శరీరం దేహం ఒకటే ఉంది ఇప్పుడు వరకు. కానీ దేవుడు ఎప్పుడైతే ఉఫ్ అని ఊదంగానే, మామూలుగా దేవుడు ఊదిండు కాబట్టి ఇప్పుడు నేను ఊతున్నా, నేను పళ్ళు తోముకునే వచ్చిన, దేవుడు ఏమొచ్చింది? జీవం వచ్చింది. అదే నేను పళ్ళు తోముకోకుండా వచ్చిందంటే వీని జీవం పోతుంది. ఇప్పుడు దేవుడు ఏం చేసినట్టే ఉఫ్ అని ఊదంగానే వెనకాలకి ఏమొచ్చిందంటే దేవుని ఊపిరి జీవం ఏమైందంటే భూదేశ్ ఈ 2 వెనకాల ఉండు ఇట్లా ముగ్గురు అయిపోయారంట. ఫస్ట్ ఒకడే ఉన్నాడు, తర్వాత దేవుడు ఎప్పుడు ఉఫ్ అని ఊదంగానే వెనకాలకి ఎవరు వచ్చిర్రు? 2 వచ్చిర్రు. వీళ్ళిద్దరు ఎవరు అంటే ఈయన శరీరము, ఈయన మనస్సు, ఈయన ఆత్మ. అంటే ఇప్పుడు నేను ఇట్లా మీకు కనపడుతున్నా, యాక్చువల్గా నీకు శరీరం ఈడు ఒకడే కనపడుతున్నా, నేను వీడిని ఒక్కనే కనపడుతున్నా. నా వెనకాల ఎవరున్నారు? 2 ఉన్నారు. మీకు ఎవరైనా గొడవలు అయిందంటే నా వెనకాల మీకు ఎవరున్నారో మీకు తెలియదు. నా వెనకాల 2 ఉన్నారని చెప్పండి. హల్లెలూయా. ఎవరున్నారు మీ 2 వెనకాల? ఇగో ఇంత గట్టి పర్సనాలిటీ కూడా ఉంది. హల్లెలూయా. ఎవరున్నారు ఇప్పుడు మన వెనకాల? మనస్సు, ఆత్మ. ఎవరెవరున్నారు? మనస్సు, దేవుడు అయినట్లయితే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలాగా ముగ్గురులా ఒకడే ఉన్నాడు. మనం కూడా శరీరము, మనస్సు, ఆత్మ ముగ్గురం కలిపి ఒకరై ఉన్నామంట. హల్లెలూయా. అందుకోసమే దేవుడు మన స్వరూపమందు ఒకరిని తయారు చేసుకుందాం అంటే అయినట్లయితే ముగ్గురుగా ఉన్నాడు, అట్లనే దేవుడు ఏం చేసినంటే ముగ్గురుగా మనల్ని చేసినట్ట. దెస్సలోనికలకు చూస్తే మనకుంది, సమాధానకర్తయగు దేవుడు మిమ్మును సంపూర్ణంగా పరిశుద్ధపరచును గాక, మీ ఆత్మయు జీవమును శరీరమును. ఏమేమి ఉన్నాయంటే మనకి ఆత్మ, ఇది జీవం అని ఉందా? ఇక్కడ ఇంగ్లీష్లో సోల్ అని ఉంటుంది. అంటే అది మనస్సు, జీవమును, శరీరమును, బాడీ. ఈ 3 ప్రభువైన యేసుక్రీస్తు రాకడే నిందారహితంగా, అంటే ఈ 3 మంచిగా ఉండేటట్టు దేవుడు చేస్తాడంట. బైబిల్ ఏం చెప్తుంది? ముగ్గురు ఉన్నారని చెప్తుందా లేదా? ఇది నేను చెప్తున్నా, బైబిల్ చెప్తుందా? ఆత్మ, మనస్సు, శరీరం. దేవుడు అట్లా తయారు చేసిండంట. అట్లయితే ఆదాంని ఎప్పుడైతే దేవుడు ఇట్లా తయారు చేసిండో మనసుకేమో దెబ్బ తాకింది. వీని మనసు బాగాలేదు, వీని కోసం ప్రార్థన చేయండి అంటారు కదా. మనసు అస్సలు బాగాలేదు అంటారుగా, ఈడే అది అస్సలు బాగాలే వీడు. ఆత్మ ఎవరినే? ఆత్మ. అట్లయితే ఫస్ట్ వీళ్ళు ఇట్లా లేరంట.
ఇదేమైందంటే ఇక్కడ మరణం ఉంది, అక్కడ జీవం ఉంది అనుకోండి. అటు ఏముంది, ఇక్కడ ఏముంది. అలా అయితే దేవుడు ఏం చేసిండంటే బలం ఎవరికి ఇచ్చిండంటే ఆత్మకి ఇచ్చిండు. ఫస్ట్ వీళ్ళు ఎట్లుండే అంటే ఇట్లున్నారు. ఆత్మ ఏం చేస్తుందంటే ఈ మనస్సును పట్టుకుంది, ఈ మనసు ఏం చేసిందంటే ఈ శరీరంని పట్టుకుంది. అలా అయితే ఈ ఆత్మ వాడిని పట్టుకుంది అంటే దేవుణ్ణి పట్టుకొని ఉన్నారంట. ఆదాం దగ్గర ఏమైందంటే దేవుడు ఎప్పుడైనా కానీ దేవుడి నోట్ల నుంచి వచ్చింది ఏంది, ఇదా అదా? ఈయన ఫస్ట్ నుంచే ఉన్నాడు. దేవుని నోట్లకి వెళ్ళి వచ్చింది ఎవరు? కాబట్టి దేవునికి సంబంధించిన వాడు ఈయనే. ఎవరు? ఆత్మ. ఈ ఊపిరికి జీవం ఎప్పుడు వస్తుంది అంటే ఈ దేవునితో కనెక్ట్, ఈ ఆత్మకి జీవం ఎప్పుడు ఉంటుంది అంటే దేవునితో ఆనుకొని ఉన్నప్పుడే. ఇప్పుడు ఈ ఫ్యాన్ ఉంది, ఈ ఫ్యాన్ తిరుగుతలేదు. ఎందుకు తిరుగుతలేదు? దీంట్లో కరెంట్ లేదు, స్విచ్ చేయలేదు, కరెంట్ లేదు కాబట్టి. అట్లనే ఆత్మ కూడా దేవుడు లేడనుకో అట్లనే ఉంటుంది. ఆత్మకి జీవం అది ఎప్పుడు తిరుగుతుంది అట్లా అంటే కరెంట్ ఎప్పుడు వస్తుంది అట్లా అంటే దేవుడు ఆనుకొని ఉన్నప్పుడు దీంట్లోకి జీవం వస్తుందంట. ఇప్పుడు ఆత్మకు జీవం ఏంది? దేవుడే. ఎందుకంటే దేవుడి దగ్గర నుంచి వచ్చిండు కాబట్టి. దేవుడు లేకపోతే కొందరు అంటారు కదా, కొందరు ప్రేమికులు అంటారు ఆమె లేకపోతే నేను లేనురా, వాడు లేకపోతే నేను లేనురా అంటే వాడు ఉన్న అర్థమైంది లేనట్టే, బతుకున్నా సచ్చినట్టే ఇట్లా అంటారు కదా. అట్లనే ఆత్మ కూడా దేవుడు లేడనుకో ఇది సచ్చినట్టే. ఇది దేవుని దగ్గర నుంచే వచ్చిండు కాబట్టి దేవుడు ఆనుకొని ఉండాలి ఎప్పుడన్నా. ఎందుకంటే దేవుడు నోట్ల నుంచి వచ్చింది కాబట్టి దేవుడు ఆనుకొని లేడనుకో ఇది సచ్చినట్టే లెక్క. అట్లయితే ఒక టైం వచ్చింది, ఏమైందంటే ఈ శరీరం ఏం చేసిందంటే దేవునికి విరుద్ధంగా పండు తిన్నాడు. ఆదం ఏం చేసిండు? పండు తినంగానే ఏమైందంటే ఎప్పుడైతే ఆత్మ దేవునితో ఆనుకొని ఉన్న ఆత్మ వాడు పాపం చేసిండు కాబట్టి ఏమైందంటే దేవుడు వదిలేసేసిండట. ఇప్పుడు నేను ఆనుకొని ఉన్నానా? దేవుడు ఆనుకొని ఉన్నాడా? ఆదాం నుంచి వచ్చిన మనుషులందరికీ ఏమైందంటే ఈ ఆత్మకి దేవుడు లేడు కాబట్టి అందరి బయట మనుషుల ఆత్మలు కూడా సచ్చినట్టే లెక్క. దేవుడు అందుకోసం మనుషులను చూసినప్పుడు ఏమంటాడంటే వాళ్ళు మృతులు అంటాడు. వాళ్ళని బతుకున్న వాళ్ళని చూసి యేసుప్రభు ఏమంటాడంటే వాళ్ళు మృతులు అంటాడు. ఎందుకంటే ఈ ఆత్మకి దేవుడు ఉంటేనే ఇది జీవం గలదై, దేవుడు లేడంటే ఇది చనిపోయినట్టే లెక్క. అట్లయితే ఈ శరీరం ఇప్పుడు పాపం, ఈ పండు తిన్నాడు కాబట్టి పాపం వచ్చింది కాబట్టి ఫస్ట్ ఎట్లుండేది అంటే వాళ్ళందరూ ఎటుండే ఇటు తిరగండి అందరు నన్ను చూడండి, వీళ్ళు నన్ను ఫాలో అవుతూ ఉండే, దేవుని ఫాలో అవుతూ ఉండే వీళ్ళందరూ. ఆత్మని మనసు శరీరం వీళ్ళందరూ ఇట్లా వస్తుండే, చిక్కు బండు రైలు బండు ఇట్లా ఈ రూట్లో వెళ్తూ ఉండేది. కానీ తర్వాత ఎప్పుడైతే ఆత్మ చచ్చిపోయిందో ఆత్మీయ ఏం లేదు, డీలా అయిపోయింది. లవ్ ఫెయిల్యూర్స్ అయిపోతాడు చూడు, ఏం లేదు నా జీవితం ఇంకేముంది అట్లా అయిపోయింది ఇది. అట్లయితే వీడేం చేసిందంటే శరీరంలోకి పాపం వచ్చింది. ఈ పాపం ఏం చేసిందంటే ఈ మనస్సుని గుంజుతూ ఉంది. మనకి ఏదన్నా కానీ ఏ డెసిషన్ తీసుకోవాలన్నా కానీ ఎవరు తీసుకుంటారు అంటే ఈ మనసు తీసుకుంటాడు. ఎవరు తీసుకుంటారు? మనకి బాధ వేదన. ఇప్పుడు వీని కొట్టినామనుకో పెయిన్ ఎవరికి వస్తుంది? వీనికి వస్తుందా? వీనికి వస్తుంది కొడితే. వీని తిట్టినామనుకో పెయిన్ ఎవరికి వస్తుంది తెలుసా? వీనికి వస్తుంది. మనోవేదన అంటారు కదా, నా మనసు విరిగిపోయింది, ముక్కలు చెక్కలు అయిపోయింది అంటారు కదా, ఆ చెక్కలు ముక్కలు వీడే. వీడు ఆ ముక్కలు చెక్కలు అయ్యేదే వీడు. ఈ డెసిషన్ అసలు ఈ వీడు మంచిగా ఉండాలన్నా వీడు మంచిగా ఉండాలి, కానీ వీని డెసిషన్సే ఉంటాయి. నువ్వు డెసిషన్ తీసుకునే థాట్ ఇవన్నీ ఎవరికి ఉందంటే మనసుకే ఉంది. కొంచెం ముంగటికి రండి, ఈ దివ్యమైన మొహంని చూడండి. హల్లెలూయా. ఈ మనసుకి అథారిటీ అంటే ఈ ఆత్మ మంచిగా ఉండాలన్నా ఈ శరీరం మంచిగా ఉండాలి వీని దగ్గర నుంచే వస్తుంది. వీడు ఏదైతే డెసిషన్ వీడు చెప్తా ఉంటాడు, వీడు మంచోడా, వీడు గలీజ్గాడు, గలీజ్గాడు అనదు సరే, చెడ్డవాడు, వీడు మంచి పదాలు యూజ్ చేస్తున్న చెడ్డవాడిని కూడా. ఈ చెడ్డవాడు అన్నీ వీనికి ఎట్లాంటిది అంటే ఏదన్నా కానీ పాపం ఆకలైందా తినేసేయాలి, ఏది వాడతా తినేసేయాలి, ఆలోచించాడు. వీడు అట్లా కాదు, వీడు చెప్తా ఉంటాడు, అరే చిన్న అట్లా కాదురా, అట్లా వేయొద్దు మనం. వీనికి ఏదైనా కనపడితే ఆ ఫోన్ కనపడదా దొంగతనం చేసి తీసుకో, అంత చెడ్డ బుద్ధులు వీనికి అన్నీ. అలా అయితే మనసు చెప్తా ఉంటాడు, అరే ఇట్లా కాదురా. మనకి మనస్సాక్షి అంటారు తెలుసా, తప్పు చేసిన వాళ్ళందరికీ మనస్సాక్షి అనేది ఒకటి ఉంటారు కదా, ఇదే వాడి సాక్ష్యం. వీడు చెప్తా ఉంటాడు, అరే నువ్వు తప్పు చేసినవురా. మనం ఇప్పుడు తప్పు చేసినాం అనుకో వీడు తప్పు చేసేస్తాడు, కానీ మనస్సు ఏం బాధపడుతూ ఉంటుంది లోపల, అరే నేను తప్పెందుకు చేసిన, అరే ఈ తప్పెందుకు చేసిన అని బాధపడతాడు. అది వీడు. హల్లెలూయా. బాధపడరు ఒకసారి, బాధపడరా, నవ్వుతుండు వీడు. కానీ వీడు బాధపడతాడు, వీడు ఎప్పుడు బాధనే పడుతూ ఉంటాడు, ఎందుకంటే వీనికి జీవం లేదు ఇక్కడ. వీడు ఎప్పుడు ఏడుస్తూనే ఉంటాడు. వీడు జబర్దస్త్ చూస్తాడు, నువ్వు నవ్వురా అరే నవ్వుతుంది, జబర్దస్త్ చూస్తుండు నవ్వుతుండు. కానీ వీడు కొంతసేపటి వరకు మంచిగా ఉంటాడు, తర్వాత జబర్దస్త్ అయిపోయింది, వీడు మళ్ళీ ఏడుస్తూనే ఉండు.
ఈ శరీరం ఏం చేస్తూ ఉంటుంది అంటే అన్ని పాపపు క్రియలే చేస్తూ ఉంటుంది. ఈ శరీరంలో పాపం ఉంది. ఈ శరీరం కొట్టుమంటుంది, ఎవరైనా తిట్టిరంటే వాళ్ళని కొట్టుమంటుంది, తల్లిదండ్రులకు రివర్స్ మాట్లాడమంటుంది, భార్యను ప్రేమించొద్దంటది, అక్రమ సంబంధాలు పెట్టుకోమంటుంది, దొంగతనం చేయమంటుంది, ఏమేమో చెప్తూ ఉంటుంది. ఈ మనస్సును ఏం చేస్తూ ఉంటుంది అంటే ఈ మనస్సును ఏం చేస్తూ ఉంటే దీన్ని కన్విన్స్, ఎందుకంటే వీడే డెసిషన్ తీసుకోవాలి, వీడు ఓకే అంటేనే మనం చేస్తాం అది. కాబట్టి వీనికి చెప్తూ ఉంటుంది అటు నుంచి ఈ ఆత్మ వీని తీసుకెళ్ళాలి, కానీ ఈ ఆత్మకు బలం లేదు, చనిపోయింది. కాబట్టి ఈ శరీరం ఏం చేస్తుందంటే మరణం, ఇక్కడ ఏముంది మరణంలోకి రా. వీళ్ళు ఏం చేస్తూ ఉంటారు అంటే ఈ శరీరం ఏంటంటే మరణంలోకి తీసుకెళ్తూ ఉంటుంది. తీసుకెళ్ళి ఏంటంటే ఒక రోజు వస్తుంది, వీడు చచ్చిపోతాడు. చచ్చిపోయినాక ఇవేమైతాయి అంటే నరకంలో పడిపోతాయి. ఈ రెండు ఏమైనాయి, ఇది ఎక్కడికి తీసుకెళ్ళింది, ఈ శరీరం ఎక్కడికి తీసుకెళ్తుంది, నరకానికి. శరీర క్రియలు చేయి ప్రతి ఒక్కరు కూడా, శరీరానుసారంగా ఉండే ప్రతి ఒక్కరు కూడా ఏమైతే ఉన్నారంటే నరకానికి వెళ్తూ ఉన్నారంటే. ఎక్కడికి వెళ్తూ ఉన్నారు, మరణానికి, నరకానికి వెళ్తూ ఉన్నారు. ఎందుకంటే ఈ మనస్సు ఏం చేస్తుందంటే ఈ ఆత్మని చూడదు. ఎందుకంటే ఈ మనస్సుకు బాధ అనిపిస్తుంది, నన్ను ఎవరైనా కాపాడండి, నేను నరకానికి వెళ్తున్నా, ఈ మరణానికి వెళ్తున్నా, ఈ శ్రమలేంది అని చెప్పి వీడిని అడుగుతుంది, నన్ను హెల్ప్ చేయమన్నా, కాపాడు నన్ను, ఇగో వీడు నన్ను తీసుకుపోతుంది, వీనికి మస్తు బలం ఉంది, పాపం వీనికి మస్తు బలం ఇచ్చింది. అలాగే వీడు నన్ను తీసుకెళ్తా ఉంటే వీడిని హెల్ప్ అడుగుతుంది. వీడు ఏమంటుండంటే అగో అట్లనే చూస్తున్నాడు, ఏం చేస్తలేడు, వీనికి బలం ఉందా, చూడడానికి ఇట్లున్నాడు చూడు. అలా అయితే ఈ మనస్సుకి ఏదైనా సపోర్ట్ కావాలి, వీడు పాపంకి తీసుకెళ్తా ఉన్నాడు. ఇప్పుడు దాకా రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం నుంచి చూస్తే, శరీరానుసారులు శరీర విషయంల మీద మనస్సునుంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయంల మీద మనస్సుంతురు. హల్లెలూయా. అట్లయితే ఏమైందంటే ఈ మనసు గురించి మాట్లాడుతున్నాడు ఇట్లా రాసిన కదా. అలాగే దేవుడు వచ్చి ఏం చేసిందంటే, యేసుప్రభు వచ్చి ఏం చేసిందంటే మనలో మన పాపంలన్నిటికీ శిక్ష అనుభవించి ఆయన ఏం చేసిందంటే మళ్ళీ మనకి ఏం చేసిందంటే జీవం ఇచ్చినట్ట, మళ్ళీ ఈ ఆత్మని కనెక్ట్ చేసుకున్నట్ట, మళ్ళీ ఈ ఆత్మకి జీవం ఇచ్చినట్ట. నేను ఇప్పుడు నిన్ను వదలను, నిన్ను విడవను, నిన్ను వదలను, నేను పరలోకానికే తీసుకెళ్తా, ఇప్పుడు నువ్వు ఏమైనా కానీ నేను పరలోకానికే తీసుకెళ్తా అని చెప్పి ఏం చేసిందంటే ఈ ఆత్మని విడవకుండా ఏం చేసిందంటే ఒకరైపోయారంట వీళ్ళిద్దరు. ఏమైపోయారంట, దేవుడు మనిషి ఆత్మ, దేవుని ఆత్మ మన ఆత్మ ఏమైందంటే ఒకటైపోయింది, ఇక విడదీయలేరు మనల్ని. ఈ ఆత్మ బాగానే అయిపోయింది. అందుకోసం బైబిల్ ఉంటుంది, ఆయన ఎట్టివాడై ఉన్నాడో మనం కూడా ఈ లోకంలో అట్టివారమై ఉన్నాం. ఎందుకంటే ఇప్పుడు యేసుప్రభు ఎట్లుండో ఆయన ఆత్మ మన ఆత్మ కలిసిపోయింది, కాబట్టి ఆయన ఎట్లున్నాడో మనం ఇప్పుడు అట్లనే ఉన్నామంట. హల్లెలూయా. ఆయన ఎంత నీతిమంతుడో మనం అంత నీతిమంతులం, ఆయన ఎంత పరిశుద్ధుడో అంత పరిశుద్ధులం. ఎందుకంటే ఈ ఆత్మ బలంగా ఉంది. ఇప్పుడు ఈ ఆత్మకి యేసుప్రభు మనకి ఏనుగంత బలం అంటారు కదా, ఈ ఏనుగు కంటే ఎక్కువ బలం ఇది, యేసుప్రభు అంత బలం ఇది. హల్లెలూయా. ఈ ఆత్మ ఎంత బలంగా ఉంది, యేసుప్రభు అంత బలంగా ఉంది. ఈ ఆత్మ ఎంత నీతిగా ఉంది, యేసుప్రభు అంత నీతి ఉంది. కానీ ఇది పాపం, ఇది ఇంకా ఘోరంగా పాపం ఉంది. కానీ ఈ రెండింటి మధ్యలో ఏమవుతుందంటే ఈ మనసుకు టార్చర్ వచ్చింది. ఏమొచ్చింది, దీనికి టార్చర్ వచ్చింది. ఇప్పుడు అక్కడి నుంచి ఎవరు గుంజుతూ ఉన్నారు, గుంజు. ఇక్కడి నుంచి ఎవరు గుంజుతూ ఉన్నారు, అక్కడి నుంచి ఎవరు గుంజుతారు, ఇక్కడి నుంచి ఎవరు గుంజుతూ ఉన్నారు. అట్లయితే ఇప్పుడు డెసిషన్ తీసుకునే పవర్ ఎవరికి ఉంది, వీనికే ఉంది. ఎక్కడికి వెళ్ళాలనే పవర్ ఎవరికి ఉంది, వీనికే ఉంది. వీడు ఆలోచించాలి, అరే ఆత్మని ఇక్కడికి తీసుకోవాలనా, శరీరంని ఇక్కడ తీసుకోవాలనా అని ఆలోచించే శక్తి వీనికుంది. డెసిషన్ మేకింగ్ పవర్ వీనికుంది, నిర్ణయించుకునే పవర్ వీనికుంది. కాబట్టి వీడు ఏం చేయాలంటే, నేను శరీరాన్ని ఫాలో కావద్దు, శరీరాన్ని నేను చూడొద్దు, శరీరాన్ని దగ్గరికి వెళ్ళొద్దు. ఇప్పుడు వరకు ఇట్లా ఫాలో అవుతుంటే నేను ఇట్లా ఫాలో కావద్దు, నేనేం చేయాలంటే ఆత్మ దిక్కు తిరగాలి. ఆత్మ దిక్కు తిరగాలి అని ఎప్పుడు అనిపిస్తుంది అంటే మనకి ఈ మనసుకి ఎవరో ఒకరు చెప్పాలి. ఏమని చెప్పాలంటే, నీ ఆత్మ రక్షింపబడ్డది, నీ ఆత్మ నీతిగా మారింది. వాక్యాలు వినేటప్పుడు ఎవరు వింటారంటే నీ మనసు వింటూ ఉంటుంది. హల్లెలూయా. ఇప్పుడు కూడా ఏమవుతుందంటే మీ శరీరం అంతా అగడుతో ఉంది, మీ శరీరం అంతా నిద్రలో ఉంటుంది. ఎందుకంటే వేడికి అట్లా అవుతా ఉంది. మీ శరీరం అంతా కాళ్ళ నొప్పులు, నడుము నొప్పులతో ఉంటుంది. ఈ శరీరం ఏమంటా ఉంటుందంటే, నాకు నిద్ర వస్తుంది, అరే నువ్వు వాక్యం వినకరా, నువ్వు నడువు ఇంటికి వెళ్ళిపోదాం అంటూ ఉంటుంది. ఈ శరీరంకి ఎప్పుడు నిద్ర ఇవే కావాలి, సోమరిపోతు శరీరం ఇది. కానీ నీ మనసు అంటుంది ఏమంటుందంటే, కాదు దేవుని గురించి తెలుసుకోవాలి, నా ఆత్మ ఎట్లుందో నాకు తెలియాలి. ఇక్కడ వాక్యానికి వచ్చేది మీరు ఏం తెలుసుకుంటారు అంటే దేవుని గురించి తెలుసుకోవడానికి వస్తూ ఉన్నారు. ఈ యేసుప్రభు గురించి, మీ శరీరం గురించి మీరు తెలుసుకోవడానికి వస్తలేరు, కానీ ఈ యేసుప్రభు గురించి. అలాగే ఈ శరీరం ఇట్లా చూస్తున్న మనసు, ఇప్పటి వరకు శరీరంని చూస్తున్న మనసు దేవుని మాటలు వాక్యం వింటూ ఉంటే అప్పుడు ఏమవుతూ ఉంటుందంటే ఇట్లా మెల్లమెల్లగా ఇట్లా తిరుగుతూ ఉంటుందంట, ఆత్మ దిక్కు తిరుగుతూ ఉంటుందంట. ఒకసారి తిరగండి. ఇప్పుడు వరకు ఉన్న ఈ శరీరము, ఇటు వరకు ఉన్న మనసు, నేను ఎప్పుడైతే వాక్యం చెప్తా ఉన్నానో వాక్యం ఏంటుంది అటు తిరుగుతూ ఉన్నాడు. నేను ఇప్పుడు ఏమవుతుందంటే ఆత్మ అటు గుంజుకెళ్తూ ఉంటుంది. ఇప్పుడు శరీరం కూడా అటే వెళ్తూ ఉంది.
అది జీవం ఉంది, ఇటేముంది. కానీ ఎప్పుడైతే మళ్ళీ మనసు ఏమవుతుంది, మళ్ళీ మారుతుంది. అందుకోసం దేవుడు ఏమంటాడు, పాప క్షమాపణ నిమిత్తము నువ్వు ఫస్ట్ ఏం కావాలంట, మనసు మారాలి. అంటే ఈ శరీరంకున్న మనసు మారాలి, తిరగాలి ఇటు. అర్థమవుతుందా? మనసు ఏం కావాలి, ఫస్ట్ మనం ఏం కావాలి, మనసు మారాలి. అంటే దాని అర్థం ఏంటంటే ఈ శరీరంకున్న మనసు, శరీరానుసారమైన మనసు, శరీరానుసారులు శరీర విషయముల మీద మనసు ఉంటారు. ఇట్లనే శరీరానుసారుల గురించి చెప్తే, శరీరానుసారులు ఏం చేస్తారంటే ఈ మనసు శరీరం మీద ఉంటుందంట. ఆత్మానుసారులు ఎవరైతే మనము ఆత్మ విషయముల మీద మనసు ఉంటారు, అంటే వీళ్ళు అటు సైడ్ తిరుగుతారంట. అర్థమవుతుందా అందరికీ? మీరు ఆత్మానుసారులా, శరీరానుసారులా? శరీరానుసారులు అంటే దాని అర్థమైంది మీ మనసు ఎటు దిక్కున్నట్టు, శరీరం. ఆత్మానుసారులు అంటే అనుసారులు అంటే ఎవరిని అనుసరిస్తుర్రు అని, ఆత్మ నా శరీరం నా అని. తర్వాత ఉంది వర్స్, ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానమై ఉన్నది. నీకు ఒకవేళ ఆత్మానుసారం అంటే ఆత్మను వెంబడిస్తున్నావా నువ్వు, నీకు ఏమొస్తుందంట? అందరు చెప్పండి, మీకు ఏమొస్తుంది? జీవము. జీవం వద్దా? జీవం కూడా చెప్పండి. హల్లెలూయా. జీవము అనండి. జీవము సమాధానమునై. మీ అందరికి ఈరోజు జీవము సమాధానము వచ్చునుగాక. ఎందుకు మీరు ఓని అనుసరిస్తున్నారు? మనకి ఈ శరీరం అప్పుడప్పుడు, ఈ శరీరం మంచి లేకపోతే మనసు కూడా మంచిగా ఉండదు. మనకి పాటలు ఎందుకు వాడతాం తెలుసా? ఈ మనసును సెట్ చేయడానికి. వాక్యం వినాలంటే మనసు రీఫ్రెష్ కావాలి. అందుకోసం పాటలు, మనం వాక్యంకి ముందు పాటలు పాడతాం, ఎందుకంటే అది తిరగడానికి ఈజీ అయిపోతుందని. అలాగే ఆత్మానుసారం ఏలే అనగా శరీరానుసారం మనసు దేవునికి విరోధి అంట. నువ్వు ఎప్పుడైతే ఈ ఆత్మ అటు తిరుగుతుంది, శరీరం ఇటు తిరుగుతుంది, నువ్వు శరీరానుసారంగా ఉన్నావంటే నువ్వు దేవునికి విరోధి అవుతున్నావంట. అది దేవుని ధర్మశాస్త్రంకు లోబడదు, ఏమాత్రము లోబడనేరదు. అది అటు సైడ్ అస్సలు వినదు. కాగా శరీర స్వభావం గలవారు దేవుని సంతోషపరచనేరరు. నువ్వు శరీరంని చూసినావు అనుకో, మీరు కూడా గమనించాల్సింది ఏంటంటే, ఇదంతా నేను ఎందుకు చెప్తున్నా అంటే మీకు వాక్యము, మీరు మీ శరీరం కాదు. ఎవరు మీరు? మీరు ఆత్మ. మీరు ఎక్కడ చేస్తున్నారు అనేది ఉండాలి. మీ క్రియలు అనేది ఈ శరీరము. మీరు చేసే తప్పులు, మీరు చేసే మంచి పనులు, మీరు చేసే అన్యాయము, మీరు చేసే న్యాయము, ఇదంతా మీ శరీరమే. నువ్వు అబద్ధాలు అన్నా ఇవన్నీ కూడా నీ శరీరమే. నువ్వు ఎవరిని చూస్తున్నావు అంటే నువ్వు అనేది అనుకున్నప్పుడు నువ్వు శరీరం, అరే నా క్రియలు మంచి లేవు, నేను మంచోడిని కాదు అంటున్నావా? నీ క్రియల మీద నువ్వు ఆధారపడితే అది మరణం అంట, అది దేవునికి విరోధి అంట. కాదు, నేను యేసు ప్రభులాగున్నా, నీ ఆత్మానుసారం, నీ ఆత్మ ఎట్లుంది? యేసు ప్రభులాగుంది. నేను ఆత్మానుసారంగా ఉన్నా, నేను నీతిమంతుడిని, ఎందుకంటే నా యేసు ప్రభు నీతిమంతుడు, నేను నీతిమంతుడు, నేను విశ్వాసం ద్వారా నీతిమంతునైనా అని ఎప్పుడైతే నువ్వు ఆత్మను చూస్తూ ఉంటావో అప్పుడు నీకు జీవము సమాధానం వస్తుందంట. శరీర స్వభావం గలవారు దేవుని సంతోషపరచనేరరు. తర్వాత దేవుని ఆత్మ మీలో నివసించిన మీరు ఆత్మ స్వభావం గలవారే కానీ శరీర స్వభావం గలవారు కారు. దేవుని ఆత్మ లేనివాడు నావాడు కాదని ఎందుకంటాడంటే, ఇక్కడ ఆత్మ నశించిపోయింది అనుకో, దేవుడు అటాచ్ కాలేదనుకో, పరిశుద్ధాత్మ ఇది అన్య భాషల గురించి మాట్లాడతారు కానీ రక్షింపబడడం గురించి మాట్లాడుతుండడా. ఎప్పుడైతే నువ్వు రక్షింపబడ్డో, దేవుని ఆత్మ ఎప్పుడైతే నీకు జతపరచబడ్డదో అది నీకు జీవమైందంట. శరీర స్వభావం గలవారు కారు, ఆత్మ స్వభావం గలవారే కానీ దేవుని ఆత్మ మనలో ఉంది. ఇప్పుడు ఆల్రెడీ అటాచ్ అయిపోయినాం. ఎవడైనా నువ్వు క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడు ఆయన వాడు కాదు. ఎవరైతే రక్షణ పొందలేరో వారు ఆయన వారు కాదంట. క్రీస్తు మీలో ఉన్న ఎడల మీ శరీరం పాప విషయం మృతమైనది, ఇది చనిపోయినట్టే. యేసుప్రభు లేకపోతే అది చనిపోయినట్టు, యేసుప్రభు ఉంటే ఇది చనిపోయినట్టు. ఎందుకంటే దీనికి అథారిటీ లేదు. ఇక యేసుప్రభు లేకపోతే దానికి ఇట్లండి, ఇక యేసుప్రభు లేకపోతే దీనికి అథారిటీ లేదు, యేసుప్రభు ఉంటే దీనికి అథారిటీ లేదు. అందుకోసం పాప విషయమై మృతమైనది నీ శరీరము, కానీ ఆత్మ విషయమై జీవము కలిగి ఉన్నది. హల్లెలూయా. జీవం ఇక్కడ ఉన్నది. మృతులలో ఈ వచనం ఒకటి ఈరోజు మీకు చెప్తున్నాను. మృతులలో నుండి యేసుని లేపిన ఆత్మ మీలో నివసించిన ఎడల ఈ ఆత్మనంట మనకి అందరికీ శ్రమలు, బాధ, దుఃఖము, అనారోగ్యము ఇవన్నీ ఎవరికి ఉన్నాయి అంటే వీనికున్నాయి. వీని వల్లనే ప్రాబ్లమ్స్ అన్నీ. ఎవరి వల్ల ప్రాబ్లమ్స్ అన్నీ? అన్ని ప్రాబ్లమ్స్ అన్నీ తెచ్చిపెట్టుకుంటాడు వీడు. చూడడానికి ఎట్లున్నాడు కానీ అన్ని ప్రాబ్లమ్స్ వీని వల్లనే. ఆడ చచ్చింది కూడా వీని వల్లనే. పండు తిన్నది వాడు వీడు అంటున్నా. హల్లెలూయా. మంచిగా మాట్లాడుకుందాం మనం. హల్లెలూయా. ఈ మాట్లాడేది వాడు వీడు అంటుంది నేను కాదు, నా శరీరం ఇది, నా ఆత్మ మంచిదే. ఆ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఎవరితోనే? వీనితోనే.
అలాగే వీడు ఏం చేస్తూ ఉన్నాడంటే అన్ని ప్రాబ్లమ్స్ అన్ని వీనికి శ్రమలో ఉన్నాయి, ఈ మనసుని ఇంకా బాధపడుతుండు, చిత్రవద చేస్తుండు, ఇంకా పాపంలోకే తీసుకెళ్తా ఉండు, వీనికి నచ్చింది చేస్తూ ఉండు, వీడి మనసు బాధపడతా ఉండు. కానీ దేవుడు ఏమంటుండంటే వీడు మంచిగా కావాలంటే నువ్వు ఈ మనసుకు చెప్తుండు, వీడు మంచిగా కావాలంటే కూడా, వీనికి అనారోగ్యం పోవాలంటే కూడా, ఇక్కడ ఉన్న వాళ్ళకి మనకి కూడా అనారోగ్యం నుంచి విడుదల కావాలంటే కూడా, బలహీనతల నుంచి విడుదల కావాలంటే కూడా, అప్పుల నుంచి విడుదల కావాలంటే కూడా, మనకి ఈ సూసైడల్ థాట్స్ కూడా వస్తాయి, అది వీడే అనేస్తాడు. చచ్చిపోదాం నాడు వీని గుంజుతాడు. ఏమైనా శ్రమ రాగానే చచ్చిపోదాం రా అని వీని లొల్లి వేస్తూ ఉంటే వీనికి మెంటల్ ఎక్కుతూ ఉంటుంది. అరే వాడే అక్కడ చచ్చిపోయాడు ఆల్రెడీ, అలా వీనేమో చచ్చిపోదాం రా అని ఏడుస్తూ ఉంటాడు. వీనికి పిచ్చెక్కుతూ ఉంటుంది, వీనికి అర్థం కాదు ఏం చేయాలనో. వీడు ఏమంటాడు, చచ్చిపోదాం అనగానే చచ్చిపోదాం ఫ్యాన్ చూస్తాడు. ఇక ఇదంతా ప్రాబ్లం ఎవరితో వచ్చింది, వీడే అంతా. హల్లెలూయా. కానీ పరిశుద్ధాత్మ ఎప్పుడైతే దేవుని ఆత్మతో మనం ఏకమై ఉంటామో, అప్పుడు మనము ఎప్పుడైతే దేవుని దిక్కు తిరుగుతామో, వీడు ఎంత చెప్పినా కానీ నడు, సచ్చిడ్ లేదు, ఏం లేదు, నీకు ఎందుకు బాధపడుతున్నావు, ఈ శరీరానికి ఉన్న అనారోగ్యం అంట, ఈ శరీరానికి ఉన్న బలహీనతలు అంట, ఎప్పుడైతే నువ్వు నీ శరీరంని నువ్వు చూడడం మానేసి దేవుణ్ణి చూడడం స్టార్ట్ చేస్తావో వీడు మంచిగా అవుతాడంట. అదే రాసి ఉంది, మృతులలో నుండి యేసుని లేపిన వాని ఆత్మ నీలో నివసించిన ఎడల, ఒకవేళ ఆ ఆత్మ నీకు ఉంది అని నువ్వు నమ్మితే, మృతులలో నుండి క్రీస్తు యేసుని లేపిన వాడు చావునకు లోనైన మీ శరీరంలో కూడా మీలో నివసించున్న తన ఆత్మ ద్వారా జీవింపజేయును. ఈ ఆత్మ, యేసు ప్రభు ఆత్మ, మరణంని జయించిన ఆత్మ మీ లోపలుంటే, ఈ పాపం విషయమై మరణించిన ఈ శరీరంని కూడా మంచి మార్గంలోకి తీసుకెళ్తుందంట. హల్లెలూయా. ఈ శరీరంకు ఉన్న బాధల నుంచి కూడా నీకు విడుదల ఆ ఆత్మ తీసుకురాగలుగుతుంది. నీ బలహీనతలు ఉన్నాయా, నీ బాధ ఉన్నదా, నీకు అనారోగ్యం ఉందా, లేకపోతే నీకు అప్పులు ఉన్నాయా, నీకు ప్రతి ఒక్కటి వీనికి ఏవైతే బాధలు ఉన్నాయో అవన్నీ నువ్వు వీన్ని చూస్తే, అరే నీకు బాధలు ఉన్నాయిరా, అరే నువ్వు ఇట్లెందుకు తయారైనవరా అని చెప్పి నువ్వు వీని చూసి నువ్వు అనుకోద్దు. ఇది నువ్వు కాదు. నువ్వెవరు చెప్పండి. నువ్వు శరీరాన్ని చూసుకుంటా, అరే నేను ఇంకా చెడ్డోనే ఉన్నా, నా క్రియలు ఏ బాలే, నేను ఇంకా అబద్ధాలే మాట్లాడుతున్నా, ఇంకా బూతులు తిడుతున్నా, ఇంకా ఇట్లున్నా, అంత తిట్టేది వీని నువ్వు చూడొద్దు, నీ క్రియలే నువ్వు చూడొద్దు. తిరగాలి, అరే ఎంత మంచిగా ఉన్నావు, నువ్వు నీతిమంతునివి, నువ్వు పరిశుద్ధునివి, నువ్వు దేవుని ప్రియమైన కుమారునివి. ఇది ఎప్పుడైతే ఆత్మను చూడడం స్టార్ట్ చేస్తావో, ఈ శరీరం కూడా ఏమవుతుందంటే మంచిగా అవుతూ ఉంటుంది, దీంట్లో కూడా జీవం వస్తూ ఉంటుంది, నీ అనారోగ్యం పోతూ ఉంటుంది, నీ స్వస్థత వస్తూ ఉంటుంది, నీకు అప్పులు పోతూ ఉంటాయి, నీ బాధ పోతూ ఉంటుంది, నీకు అప్పుడు ఒక మొహం మీద ఒక చిరునవ్వు ఉంటా ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడు సామాన్యం చూసినా ఎట్లుంటాడు అన్న, నవ్వుతూ ఉంటాడు. ప్రైజ్ ది లార్డ్ సిస్టర్, ప్రైజ్ ది లార్డ్ బ్రదర్, ప్రైజ్ ది లార్డ్ బ్రదర్. నవ్వుతూ ఉంటాడు. ఆ నవ్వు నీకు రావాలంటే ఈ శరీరం మాటలు వినొద్దు. నువ్వు ఎవరిని చూడాలి, ఆత్మని చూడాలి, వెళ్ళిపోవాలి. శరీరం వస్తూనే ఉంటుంది. శరీరంని చూసుకుంటే, అరే నేను ఇంకా పాపినే ఉన్నాను, నేను ఎందుకు ఇట్లున్నా, నా జీవితం ఎందుకు ఇట్లుంది, నేను ఇంత వరస్టా, నా జీవితంలో ఏ అద్భుతం అయితే లేదు, నేను ఎందుకు దేవా, నా ప్రార్థన ఎక్కడ వింటున్నావు దేవాన్ని, వీని చూసుకుంటాడు, వీని చూడకు, ఇటు చూడు, అన్ని సమృద్ధిగా ఉన్నాయి. హల్లెలూయా. అందుకోసం దేవుడు ఏమంటాడంటే, నువ్వు ప్రార్థన చేయనప్పుడల్లా నువ్వు పొంది ఉన్నామని నమ్ము అంటాడు. ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ పొంది ఉన్నావు కాబట్టి. అందుకోసం బైబిల్లో రాసి ఉంటుంది, ప్రవచనంలో, పాత నిబంధనలో, బలహీనుడు అంటాడంట నేను బలవంతునని. ఎందుకంటే వీడు బలహీనుడు, ఈడ బలవంతుడు. గుడ్డోడు అంటాడంట నేను చూస్తున్నాను, ఎందుకంటే వీడు గుడ్డోడు కానీ వీడు చూస్తుండు. ఎందుకంటే మనం తిరుగుతున్నాం, ఇక్కడ చూస్తే గుడ్డోడే కానీ ఇక్కడ చూస్తే నేను చూస్తున్నా. కుంటోడు అంటాడంట నేను నడుస్తాను. పాట కూడా ఉంటుంది, బలహీనుడు చెప్పును గాక బలవంతుడను నేను యేసయ్యలో, అందుడు చెప్పును గాక నేను చూస్తున్నా యేసయ్యను, మృతుడు తెలుపును గాక తిరిగి జన్మించాను. హల్లెలూయా. ఎందుకంటే నువ్వు ఇక్కడ చూస్తూ ఉండాలి. మీరు ఈరోజు నుంచి ఎప్పుడు చూడాలి, శరీరాన్ని చూస్తారా, ఆత్మని చూస్తారా? మీరందరూ ఆత్మానుసారాలు కావండి. ఎప్పుడైతే మీరు ఆత్మానుసారాలుగా అవుతారో మీ జీవం మీకు వస్తుందంట. అదే నేను చెప్తా ఉన్నా, ఆత్మానుసారులాగా మనం అందరం ముందును గాక. ఎందుకంటే ఆత్మానుసారులా ఉంటే మీ శరీరంలో కూడా మీలో నివసించిన తన ఆత్మ ద్వారా జీవం వస్తుందంట. హల్లెలూయా. వీడు మంచిగా కావాలంటే వీడిని చూస్తే మీరు మంచిగా గారు, మీ క్రియలు మంచిగా కావాలంటే మీ క్రియల్ని చూస్తే మీరు మంచిగా గారు. కానీ మీ ఆత్మ, దేవుడిచ్చిన మీకు ఆత్మని మీరు అనుసరించడానికో, ఆ నీతిని అనుసరించడానికో, దాని ద్వారా వీని కూడా జీవం వస్తుంది. మీరు ముగ్గురు కలిసి జీవంలోకి వెళ్తారా. ఇవి ఎప్పుడు ఇక పరలోకంలోనే ఉంటాయి.
మీరు యేసుప్రభుని రక్షింపబడరంట. ఒక టైంలో వీడు చనిపోతుండొచ్చేమో, వీడు విడిపోయినట్టని వీడు చనిపోయినట్టు. ఈయనలో ఏది విడిపోయినా కానీ అది దేవుణ్ణి విడిపోయింది, చనిపోయినట్టు. ఇది వీళ్ళని విడిపోయిందా, ఇది చనిపోయినట్టు. ఒక టైంలో నిద్రించుండొచ్చు, కానీ ఒక టైం వస్తుంది ర్యాప్చర్లో మనమందరం ఎత్తపడతాం. కాబట్టి మీరు ఎట్లుండాలంటే ఆత్మానుసారులా ఉండాలి. ఎటు చూడాలంటే శరీరంని చూడొద్దు కానీ ఆత్మను చూస్తూ ఉండాలి. మీ ఆత్మని చూడండి ఒకసారి. ఎట్లుండి మీ ఆత్మ? మంచిగా వైట్ షర్ట్ వేసుకొని మంచిగా ఉన్నాడు, నీతిగా ఉన్నాడు. మీ శరీరం ఎట్లుంది? బ్లాక్ షర్ట్ వేసుకొని ఆగమో ఇగో పాపం ఉంది. ఇక్కడ ఏముంది చూసినావా? వాక్యంలో కూడా సెట్ అయ్యేటట్టు వేసుకొని వచ్చిర్రు బట్టలు. వీళ్ళు నీతి బట్టలు వేసుకొని వచ్చిర్రు, వీళ్ళు పాప బట్టలు వేసుకొని వచ్చిర్రు. నువ్వు ఎవరిని చూస్తావు అనేది నీ చేతిలో ఉంది. ఎవరిని చూస్తావు? కేసు టైం వచ్చినా కానీ మీ శరీరం చూడకండి, మీ క్రియల్ని చూడకండి, కానీ దేవుని ఆత్మని చూడండి, దేవుని చూస్తూ ఉండండి. మన టైం కూడా అయిపోయింది ఇక. కాబట్టి బైబుల్ అదే చెప్తుంది. ఏమని చెప్తుందంటే దేవుడు వచ్చిండు. యేసుప్రభు ఎందుకు వచ్చిండంటే మనకు జీవం లేదు కాబట్టి. యోహాను 10:10 ఉంటుంది, దొంగతనం హత్యం నాశనం చేయటకు వచ్చును, కానీ మరి దేనికి రాడు, గొర్రెలకు జీవం కలుగుటకును అది సమృద్ధి కలుగుటకును నేను వచ్చి తిని అని మీతో నిశ్చయంగా చెప్తున్నాను. దేవుడు మనకి జీవం ఇవ్వడానికి, అది సమృద్ధిగా ఇవ్వడానికి యేసుప్రభు వచ్చిందంట. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు మనం ఆయన జీవంని పొందుకున్నాం. మన స్వభావం, మన మనసు ఇప్పుడు శరీరంని చూడొద్దు, మన క్రియల్ని చూడొద్దు, కానీ ఆయన ఆత్మని, ఆయన శిలువ త్యాగాన్ని మాత్రమే మనం చూడాలి. హల్లెలూయా. అదే బైబిల్ చెప్తా ఉంది. మనం శరీరానుసారంలో ఉన్నామా, అది మరణంకి దారితీస్తుంది. మనం ఆత్మానుసారంలో ఉన్నామా, అది జీవంకి దారితీస్తూ ఉంటుంది. ఒకసారి ఏమవుతుందంటే మోషే, ఇజ్రాయెల్ ప్రజలందరూ అరణ్యంలో ప్రయాణం చేస్తూ ఉంటారు. ప్రయాణం చేస్తూ ఉంటే వాళ్ళు దేవునికి విరోధంగా, ఇజ్రాయెల్ ప్రజలు ఏం చేస్తారంటే మోషేకి దేవునికి విరోధంగా మాట్లాడే వారికి పాములు వచ్చి వాళ్ళందరినీ కాటేస్తాయి. ఎక్కడి నుంచో పాములు వచ్చి వాళ్ళందరినీ కాటేసినాక అందరూ చనిపోతూ ఉంటారు. పాము కాటేస్తే ఏమవుతుంది, విషయం వచ్చి చనిపోతూ ఉంటారు, అందరు చనిపోతూ ఉంటే మోషే వెళ్ళి దేవా వీళ్ళని క్షమించు అనగానే మోషేతో దేవుడు అంటాడు, ఒక పాము ఆకారంతో ఒక తయారు చేయి, నువ్వు ఒక ఇత్తడి రూపం, పాము రూపం తయారు చేయి, ఒక కట్టెకి పెట్టది, అది చూడమని చెప్పు అనగానే ఇజ్రాయెల్ ప్రజలందరూ కూడా ఎవరైతే పాము కాటేసిందో వాళ్ళు పాము కాటేసిన ప్రతి ఒక్కరికి మోషే ఒక కొండ మీద నిలబడి అంటూ ఉంటాడు. ఏమంటాడంటే ఈ పామును చూడండి, ఈ బొమ్మ పాము, ఇది ఒక బొమ్మ పాముని మోషన్ చూపెట్టి ఈ పాముని చూడండి మీరు బతుకుతారు, ఈ పాముని చూడండి మీరు బతుకుతారు, ఈ పాముని చూడండి మీరు బ్రతుకుతారు అని అంటూ ఉంటాడు. అట్లయితే ఇక్కడ నిజమైన పాములేమో కాటేసినాయి, వీళ్ళు కాళ్ళు పట్టుకొని ఏడుస్తారు, అయ్యో 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 అని ఏడుస్తూ ఉన్నారు. ఇక్కడ ఎవరు మనుషులు. మోషేనేమో కొండెక్కి పాము బొమ్మ పట్టుకొని ఈ పాముని చూడండి, ఈ పాముని చూడండి అంటా ఉన్నాడు. అట్లయితే వాళ్ళకు రెండు చాయిసెస్లు ఉన్నాయి. ఒకటి ఏంటంటే వాళ్ళ పాము కాటేసిన ఆ గాయంని చూడడము, ఇంకోటి ఏంది దీన్ని చూడకుండా ఆ బొమ్మ పాముని చూడడం. అట్లయితే ఎంతమంది అయితే ఇది చూడకుండా అటు చూసిర్రో, ఆ బొమ్మ పాముని చూసిర్రో, వాళ్ళందరూ బతికిరంట. బైబిల్లో రాసింది. ఆ విషయము, ఆ బాడీలోకి వెళ్ళిన విషయము వాళ్ళని ఏం చేయలేదంట, ఎందుకంటే వాళ్ళు ఆ బొమ్మ పాముని చూసిర్రు. బైబిల్ కూడా మనకు ఇప్పుడు కూడా అదే చెప్తుంది. అప్పుడు కూడా మోషే టైంలో మోషే బొమ్మ పాముని చూడు అన్నప్పుడు వీళ్ళు అనొచ్చు, ఓ మోషే నీకు అర్థమైతే లేదా, ఇగో ఇడ చూడు ఎంత పెద్దగా ఉందో, అగో రక్తం వచ్చేస్తుంది, అగో నా నోట్లకి వెళ్ళి విషయం వచ్చేస్తుంది, నువ్వు ఆడ అరుస్తున్నావు నన్ను చూడు అని. ఇది నన్ను ఎవరు చూస్తారు, నా బాధలో ఎవరు చెప్తారు, అయ్యో 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 అనుకునేటోళ్ళు ఆ మోషనేమో ఇటు చూడు అంటా ఉండు, వీడేమో అయ్యో అయ్యో అనుకుంటా, ఓ మోషే నీకు అర్థమైతలేదా, ఏంది చూడు అంటున్నావు, ఇగో ఇది చూడు, అయ్యా ఏది గాయం ఏది, అంతసేపు అరిచిండు ఒకటేసారి అటు మోషే చూపెట్టిన ఆ బొమ్మను చూసిండు, ఈడ స్వస్థత వచ్చేసిండు. మళ్ళీ ఇటు చూసే వరకు ఏమైంది, పోయింది. ఇగో ఈ బొమ్మ పామును మోషే చేసిన, పాము కాటేసిన ప్రతి ఒక్కరు ఆ పాము కాటను చూడలే, కానీ ఆ మోషే పెట్టిన ఆ బొమ్మ పాముని చూడగానే వీళ్ళందరికీ స్వస్థత వచ్చి, వీళ్ళు తిట్టుకుంటున్నాయి, ఓ మోషే ఏం మాట్లాడుతున్నావు నువ్వు అనుకున్నా, కానీ అటు చూడగానే ఏమైంది, ఈడ స్వస్థత వచ్చింది. కాబట్టి నువ్వు కూడా శ్రమల్ని చూడకు, నిన్ను నువ్వు చూసుకోకు, దేవుణ్ణి చూడు, నీ లోపల ఉన్న పరిశుద్ధాత్మ దేవుణ్ణి చూడు. హల్లెలూయా. నీకు అప్పుడు జీవం కలుగుతుంది. అది పెద్ద సమస్యం కాదు చూడడం, క్రియలు చేయడం కష్టం, కానీ నీ విశ్వాసం, నీ మనసు దేవుని తట్టు తిప్పినావు అనుకో, నీ లోపల జీవం వస్తుంది. ఎందుకంటే బైబిల్ చెప్తుంది శరీరానుసారులు
మరణంకి వెళ్తారు, ఆత్మానుసారులకి జీవము సమాధానం కలుగుతుందని. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు కూడా దేవుడు మోషేలాగా చెప్తుండే, ఏమని చెప్తుండే, నీ శరీరంని చూడకు, నీ పాపంని చూడకు, నీ క్రియల్ని చూడకు, కానీ నీ నీతిని చూడు, నీ పరిశుద్ధతను చూడు, నీ రక్షణను చూడు అని చెప్పి, నీ ఆత్మను చూడు. హల్లెలూయా. ఇప్పుడు కూడా మనం ఏంటంటే ముగ్గురం ఉన్నాం. ఎవరు? మనసు, శరీరము, ఆత్మ. ఆత్మ జీవింపజేయబడ్డది ఎందుకంటే దేవుని వల్ల, ఆయన రక్తం ద్వారా. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఆయన మనకున్నాడు. మీరు ఆత్మానుసారంలాగా ఉండండి, శరీరానుసారంలాగా ఉండకండి. మీ శరీరం మంచిగా లేకపోయినా కానీ, మీ శరీరం పాపపు శరీరం అయినా కానీ, ఆ పాపం చేస్తుంది మీరు కాదు, ఆ పాపం చేస్తుంది మీ శరీరము. అది గుర్తుపెట్టుకోండి. మీ తప్పులు మీ అన్నీ కూడా ఈ శరీరం మీద వేసేయండి. నువ్వు మాత్రం నీ ఆత్మనే అనుసరించుకుంటూ నడుచుకుంటా ఉండు. అప్పుడు ఏమైతే నీ పాపపు జీవితంలో నుంచి నీ ఆత్మ నిన్ను గుంజుకొస్తుంది పరిశుద్ధమైన జీవితంలోకి, నీతి జీవితంలోకి. మీరు ఇప్పుడు ఎవరిని చూస్తారు? ఆ కాటేసిన పాము కాటను చూస్తారా? ఆ బొమ్మ పాముని చూస్తారా? మీ శరీరంని చూస్తారా? దేవుని ఆత్మని చూస్తారా? మీ కళ్ళు దేవుని వైపు ఉండును గాక. మీ అందరికీ జీవము సమృద్ధి కలుగును గాక. మీకున్న ప్రతి ఒక్క అనారోగ్యం యేసునామంలో పోవును గాక. మీకున్న బలహీనత యేసునామంలో పోవును గాక. అప్పు విడుదల యేసునామంలో వచ్చును గాక. హల్లెలూయా. అప్పు యేసునామంలో అందరికీ పోవును గాక. మీరందరూ బలవంతులుగా, నీతిమంతులుగా, జయించే వారిలాగా దేవుని నామంలో మారును గాక. ఆ యేసుక్రీస్తు నామంలో మారును గాక. మీరందరూ దేవుని సేవ చేయును గాక. ఈ చిన్న వాక్యం దేవుడు దీవించును గాక. ఆమేన్.